వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం పదవినోదం 16th జూన్ ప్రశ్నలు జవాబులు చూద్దాం. అడ్డం 1, పక్షంలో 7వ తిథి సప్తమి. ఒకటి నిలువు, ఒక ఎడారి అంటే సహారా. 2 నిలువు చూద్దాం. తడబడిన మిరియాలు. తడబడిన మిరియాలు రాయాలి అంటే ఇంకా మిగతాయి చూడాలి. మీ వచ్చింది. 6 అడ్డం చూద్దాం. ఇక్కడ రాత్రి అంటే మిరియాలులో ఇక్కడ రాయొచ్చు కాబట్టి యామిని అని రాస్తున్నాను. యామిని అన్న రాత్రి అన్న ఒకటే. ఇప్పుడు 10 అడ్డం చూద్దాం. ఇక్కడ రహదారి వికృతి అంటే రాదారి. ఇప్పుడు మిరియాలులో మీ యా రీ వచ్చింది, మిగిలింది లు. సరిపోయింది. ఇప్పుడు 3 అడ్డం నిలువు చూద్దాం. 3 అడ్డం వేగం జోడు వడి. 3 నిలువు అతివ అంటే వనిత అని రాస్తున్నాను. ఇప్పుడు 4 అడ్డం నిలువు. 4 అడ్డం పార్వతి దేవికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. ఇక్కడ సరిపోయేలాగా ఉమా అని రాస్తున్నాను. 4 నిలువు కోస్తే కన్నీళ్లు తెప్పించే కూరగాయ ఉల్లిపాయ. ఇప్పుడు 5 నిలువు చూద్దాం. పట్టణం ఆంగ్లంలో టౌను. టౌను 5 అయిపోయింది. ఇప్పుడు 6 కూడా రాసేసాము. ఇప్పుడు 7 అడ్డం అమ్మ మాత అంటే తల్లి. 8 అడ్డం నూనె తీసే యంత్రం గానుగ. 8 అడ్డం అయిపోయింది. 8 నిలువు చూద్దాం. ఇప్పుడు అంగవస్త్రం అంటే గావంచ. 9 నిలువు. 8 అయిపోయింది. ఇప్పుడు 9 నిలువు చూద్దాం. కృష్ణార్జునుల మధ్య యుద్ధానికి కారకుడైన గంధర్వుడు గయుడు. 9 నిలువు అయిపోయింది. 10 అడ్డం కూడా రాసేసాము. 11 నిలువు చూద్దాం. భద్రపరిచినది అంటే దాచినది. 11 అయిపోయింది. ఇప్పుడు 12 చూద్దాం. 12 అడ్డం శిరస్సు అంటే తల. 13 నిలువు తీగ లత. 14 అడ్డం చూద్దాం. నైపుణ్యం అంటే పాటవం. ప్రతిభా పాటవాలు అంటాం కదా, ప్రతిభా పాటవం. 14 అయిపోయింది. ఇప్పుడు 15 అడ్డం సుఖం చిలుక. 16 నిలువు చూద్దాం. స్వర్ణమే అంటే కనకమే. 17 అడ్డం చూద్దాం. కుమార్తె. కుమార్తె అంటే తనయ. 18 నిలువు విశ్వసించు నమ్ము. 19 అడ్డం వేగు అంటే గూఢచారి చారుడు చరుడు వస్తుంది. ఇప్పుడు 20 నిలువు చూద్దాం. వ్యాధి రోగం రుగ్మం. 21 అడ్డం మీద అంటే పైన.
ఇప్పుడు 22 అడ్డం చూద్దాం. కుడి ఎడమైన మహిళ నా వచ్చింది. ఇప్పుడు 23 నిలువు చూద్దాం. రసం పులుసు చారు 23 నిలువు అయిపోయింది. 24 చూద్దాం. ఇప్పుడు ఆజ్ఞ ఆదేశం హుకుం హుకుం జారీ చేయడం అంటారు. హుకుం. ఇప్పుడు 24 అయిపోయింది. ఇప్పుడు 25 అడ్డం చూద్దాం. ఆదిత్యుడు అంటే 5 అక్షరాలు 3 ఆల్రెడీ వచ్చేసింది. దినకరుడు సూర్యుడు దినకరుడు. 26 నిలువు చూద్దాం. ఇప్పుడు ముంగిస అంటే నకులం నకులం. 27 నిలువు చూద్దాం. తలకిందులైన రక్కసుడు రక్కసుడు అంటే రాక్షసుడు. ఇక్కడ తలకిందులైంది కాబట్టి కింద నుంచి రాయాలి. రాక్షసుడు. 27. 28 అడ్డం నిలువు చూడాలి. 28 అడ్డం. పొదరిల్లు అంటే నికుంజం నికుంజం. 28 నిలువు. కళలు ఎప్పుడు వస్తాయి? నిద్రలో నిద్రలో. 29 నిలువు చూద్దాం. నక్క అంటే జంబుకం. పంచతంత్ర కథల్లో ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, అలా నక్కకి జంబుకం. 29 అయిపోయింది. ఇప్పుడు 30 నిలువు చూద్దాం. పర్వదినం 3+2 అని ఇచ్చాడు. పర్వదినం పండుగ రోజు. పండుగ రోజు. 30 నిలువు అయిపోయింది. 31 నిలువు చూద్దాం. ప్రయోజనం 4 అక్షరాలు అంటే ఉపయోగం. ఉపయోగం. 35 అడ్డం. భద్రం భద్రం. కుశలం అంటే పదిలం. 33 అడ్డం. 34 అడ్డం కూడా రాయలేదు ఇక్కడ మనం. 33 అడ్డం. బలరామకృష్ణుల సోదరి సుభద్ర. 34 అడ్డం. జ్ఞానోదయమైన సిద్ధార్థుడు బుద్ధుడు బుద్ధుడు. 34, 35 అయిపోయింది. 36 నిలువు చూద్దాం. పైకి ఎక్కి కిందకి డాష్ 2 అక్షరాలు. దిగి దిగి. 37 అడ్డం. దండన అంటే శిక్ష. 38 అడ్డం. కొన్ని గడియారాలలో అటు ఇటు ఊగుతూ ఉండే పెండ్యులం లోలకం. 39 నిలువు చూద్దాం. సిగ్గు అంటే లజ్జ లజ్జ. 39 అయిపోయింది. ఇప్పుడు 40 అడ్డం. సాధువు యోగి సరిపోయింది. ఇప్పుడు 41 నిలువు చూడాలి. సోదరుడు అంటే ఇక్కడ నేను అన్న రాయచ్చు, తమ్ముడు. సోదరుడు అంటే అన్న వస్తుంది, తమ్ముడు వస్తుంది. భ్రాత అని రాస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ అడ్డం సరిపోవాలి కాబట్టి భ్రాత అని రాస్తున్నాను. 42 అడ్డం. కృష్ణుడి ప్రేయసి రా వచ్చింది. రాధ. 43 నిలువు. వెల భూమి ధర. 44 అడ్డం. ఇంకో అంటే మరో మరో. 45 అడ్డం. పాపకార్యం మహాపాపం పాతకం. 45 నిలువు. సంస్కృత వ్యాకరణకర్త పాణిని. పాణిని. ఇప్పుడు 46 నిలువు. పల్లెం
అంటే కంచం, కంచం. 47 అడ్డం. సూర్యుడు అంటే రవి. 48 నిలువు. వినమ్రం అనకువ అంటే వినయం. 48 నిలువు అయిపోయింది. ఇప్పుడు 49 నిలువు చూద్దాం. ప్రభాతం అంటే వేకువ. 49 అయిపోయింది. ఇప్పుడు 50 అడ్డం చూద్దాం. సరస్వతి అంటే వాణి. 50 నిలువు చూద్దాం. నింద దూషణం అంటే వాదు, వాదు. 51 అడ్డం. మెరుపు అంటే చంప, చంప. 52 నిలువు చూద్దాం. సత్తువ నేర్పు అంటే పస. 53 అడ్డం చూద్దాం. సత్యభామ చేతిలో హతమైన రాక్షసుడు నరకాసురుడు నరకుడు, నరకుడు. ఇప్పుడు 53 అడ్డం కూడా అయిపోయింది. ఇప్పుడు 54 అడ్డం చూద్దాం. మింగుడు పడని వాస్తవం 4 అక్షరాలు. చేదు నిజం. 55 అడ్డం. కాలం సమయం, సమయం. ఇక్కడ ఈ మొత్తం 19వ ఒకే ఒక ఏకాక్షరం ఇచ్చారు, అది 56. 56 అడ్డం 51తో సంపెంగ. అడ్డం 51 చంప అని రాసాం. చంపకం అంటే సంపెంగ. సో ఇక్కడ కం రాస్తున్నాను. అదండి ఈనాడు ఆదివారం 10 వినోదం ప్రశ్నలు జవాబులు. నాకు తెలిసింది రాశాను. కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.